లైవ్లో మాట్లాడుతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గలతీ పత్రికను చదువుకుందాం, కొన్ని మాటలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దుష్ట మృగాలుగా ఉన్నారన్నమాట. అంటే దేవుని పనులు ఏమి చేయట్లేదని మనం పరిస్థితి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి క్రేతీల గురించి వారికి రాస్తూ పత్రిక ఆ పట్టణస్థులు రాస్తూ తీతు గారికి రాస్తున్నాడు పౌలు గారు. వాళ్ళ గురించి చెబుతున్నాడు అన్నమాట. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం చదివితే 1వ అధ్యాయము 16 వచ్చి చూడండి. తీతుకు రాసిన పత్రిక 1:16లో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. సో ఇక్కడ వారు ఎవరంటే వీరు అక్కడ ఉన్నటువంటి క్రేతీయులు ఎలా ఉన్నారంట, యూదులు చెప్పేటువంటి కల్పన కథలు ఇక్కడ వారు సత్యం నుంచి తొలగిపోయే మనుషులు కట్టడం వాళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ వారు ప్రతి సత్కార్యం విషయమే భ్రష్టులు ఉన్నారు. అక్కడ సత్కార్యం విషయంలో భ్రష్టులుగా ఉన్నారంట. వాళ్ళు సత్కార్యం విషయంలో భ్రష్టులుగా మనం ఉండకూడదు. సత్కార్యం విషయంలో వారు భ్రష్టులుగా ఉన్నారని మనం చూస్తున్నాం దేవుని పిల్లలు. అలానే రెండవ అధ్యాయం చదివితే 2వ అధ్యాయంలో 8వ వచనం చదివితే మనం 8వ వచనంలో నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అన్నాడు పౌలు గారు. తీతు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? తీతు నీకు నువ్వే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోవాలి. ఎగ్జాంపుల్గా సత్కార్యములు చేసే విషయంలో మనం ఎగ్జాంపుల్గా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి అని నువ్వు మాదిరిగా ఉండు. ఆ మాదిరిగా ఉండడానికి నిన్ను ఒకరు ప్రోత్సహించడం కాదు, నీకు నువ్వే ప్రోత్సహించుకోవాలి. నిన్ను నువ్వే మాదిరిగా ఉండాలని మరి పౌలు గారు తీతు గారితో చెబుతున్నాడు. సత్కార్యములు ఏ విషయంలో నిన్ను నీవే 2వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 2:7లో నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. సో దేవుని అలానే ఇదే పత్రికలో 2వ అధ్యాయంలో 14 వచనం చదువుకున్నాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు మన కొరకు అర్పించుకొనెను. కాబట్టి ఎవరు? యేసు ప్రభువు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాలని, అలాగే విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఎవరిని తను యేసు ప్రభు వారు ఎవరి కోసం సమర్పించుకున్నాడు? సత్క్రియలందు ఆసక్తి గల వారిని తన కొరకు చేసుకోవడానికి వారి కోసము మనం ఆయన అర్పించుకున్నాడు అన్నమాట. సత్క్రియలను ఆసక్తి, మనం దేనిలో ఆసక్తి ఉండాలంట? సత్క్రియలకు మీద ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉండాలని ఆయన అలాంటి వారి కోసం ఆయన మరి అర్పించుకున్నాడంటే మనకు బలైనాడని మనం చదువుకున్నాం తీతుకు రాసిన పత్రిక 2:14. అలాగే 3వ అధ్యాయంకి వస్తే 3వ అధ్యాయంలో 2వ వచనం చదివితే 1-2 చదువుదాం. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండాలి. ఎవరు? మనం ఉండాలని సంగతులు చెప్పని పౌలు గారు తీతు గారితో మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో ప్రతి సత్కారము చేయుటకు సిద్ధపడి ఉండవాలనని. ఏం చేయటానికి ఉండాలంటే మనం ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి, రెడీగా ఉండాలి. దేనికి రెడీగా ఉండాలి? దేవుని బిడ్డలు ఏ సత్కార్యం అయితే ఉందో మంచి పని, ప్రతి సత్కార్యము చేయుటకు రెడీగా ఉండాలని దేవుడు
ఇక్కడ చెబుతున్నాడు. ఓకేనా? కాబట్టి మనం ఇక్కడ చదువుతాం. అలానే ఈ 3వ అధ్యాయంలో 8వ వచనం చదివితే 3:8 ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసుంచునట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇది మంచి మాట అండి. చూడండి ఇక్కడ 8వ వచనంలో ఏ మాట నమ్మదగినదంట? దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను దేవుని నమ్ముకుంటున్నాను మనం అనుకుంటున్నాం కదా. అలాంటి వారు ఏం చేయాలంట? సత్క్రియలను శ్రద్ధగా చేయటం. ఏం చేయాలి? సత్క్రియలను ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయటందు మనసు ఉంచాలంట. మనసు ఉంచున్నట్లు ఈ సంగతులు దృఢంగా చెప్పాలంట. ఇవి దృఢంగా గట్టిగా నువ్వు బల్ల గుర్తు చెప్పానట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, కాబట్టి మనం దేవుని నమ్ముకున్న మనము సత్కార్యములు చేసే విషయంలో మరి ఆసక్తి కలిగి ఉండాలని, మనం శ్రద్ధగా చేయాలని మనం నేర్చుకుంటాం. మళ్ళీ రిపీట్ ఇదే మాట, మళ్ళీ ఇలాంటి మాట ఇదే అధ్యాయంలో చివరి మాట చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 14 వచ్చిన చదివితే మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకునవలను చేయుటకు. అంటే పౌలు గారు అన్నాడు తీతుతో, అంటే మనవారంటే సంఘంలో ఉన్నవారు అన్నమాట. సంఘస్థులు, సంఘంలో ఉన్నవారు ఏం కావుతుంట? నిష్ఫలులు కాకుండా నిమిత్తం. అంటే చాలా మంది సంఘంలో ఉన్నవారు కూడా నిష్ఫలులు అయిపోతున్నారు, ఫలం లేని వారుగా అయిపోతున్నారు అని మనకు అర్థం చేసుకోవచ్చు. వారం చర్చికి వచ్చినా సరే, వాక్యం ఉన్నా సరే, చాలా మంది వాక్యం ఫలింపలేకపోతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. నిష్ఫలులు కాకుండా నిమిత్తం ఏం చేయాలంట? 3:14 తీతు పత్రిక 3:14 మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా, అవసరం బట్టి అంటే అక్కడ రిక్వైర్మెంట్, అక్కడ ఏదైనా అవసరం ఉంటే అవసరాన్ని బట్టి సమయోచితంగా, సందర్భానుసారంగా, సమయోచితంగా ఏంటంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలను. మనం కూడా ఇంకా నేర్చుకోవాల్సింది మనం చాలా ఉంది. దేవుని బిడ్డలైన వారికి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సత్క్రియలు చేయడానికి శ్రద్ధ కలిగి నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరాన్ని బట్టి అక్కడ ఏదైనా అవసరం ఉంది, మన సంఘస్థుల్లోనో మన ఇంటి దగ్గర ఏదైనా అవసరాన్ని బట్టి సత్క్రియ, అది మంచి పని అనిపించినప్పుడు, వాక్యానికి సంబంధించింది, వాక్యానికి సరిపోతుంది అనిపించినప్పుడు, అది మంచి పని అన్నప్పుడు మనం అది చేయడానికి అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకునేవాళ్ళను అని పౌలు గారు చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఈ పత్రిక నేను చదువుతున్నప్పుడు, బైబిల్ విశ్వాసం నేను చదువుతున్నప్పుడు ఈ మాటలను మరి ఈ మాటలు నేను కనుగొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరొకసారి నేను రిపీట్ చేస్తాను. 1వ అధ్యాయం 16వ వచనంలో చాలా మంది ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై, చాలా మంది సత్కార్య విషయంలో, ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు ఇశ్రాయేలులే, క్రేతులో ఉన్నటువంటి వారే, దేవుని సంఘంలో ఉన్నటువంటి వారే కొంతమంది సత్కార్య విషయంలో భ్రష్టులు అయిపోతున్నారంట. అలాంటి వారికి భ్రష్టులు అయిపోతారని చెబుతున్నారు దేవుడు. మనం సత్కార్య విషయంలో భ్రష్టులుగా ఉండకూడదని మనం మరి నేర్చుకోవాలి. ఇది 2వ అధ్యాయంలో తీతుగారితో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోవాలి. మనమే మంచి పనుల విషయంలో ఒకరు మనం సపోర్ట్ చేయడం కాకుండా మనమే మరి మాదిరిగా మనం చేసి ఒకరికి చూపించాలి, మాదిరి చూపించాలని చెబుతున్నాడు. తర్వాత యేసు ప్రభు కూడా ఎవరి కోసం? సత్క్రియలు యందు 2:14 2వ అధ్యాయం 14 వచనంలో సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకున్నాడు యేసు ప్రభు. మనం దేని యందు ఆసక్తి కలిగి ఉండాలంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. అలానే 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండాలి. మనం ఏదైతే సత్కార్యం ఉందో అది చేయడానికి మనం రెడీగా ఉండాలి దేవుని పిల్లమైన వారు అని చెబుతున్నాడు. అదే 3వ అధ్యాయము 8వ వచనంలో చదివితే 8వ వచనంలో ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. 3:8 తీతు పత్రిక 3:8 దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలు శ్రద్ధగా చేయటం యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండాలని కోరుచున్నాను. దృఢంగా చెప్పాలి. దేవుని యందు నా విశ్వాసం ఉంచేవారు సత్క్రియలు చేయటం యందు మనసును పెట్టాలి, మనసు ఉంచినట్లు అని చెప్తుంది దేవుని పిల్లలు. అలానే ఈ అధ్యాయం చివరిలో 3వ అధ్యాయము 14 మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకునేవాళ్ళను. బ్రదర్ అలా బాగానే చదువుతున్నాం బ్రదర్, మరి సత్క్రియలు అంటే ఏంటి అసలు అని అంటే, సత్క్రియలు అంటే దేవుని పని సత్క్రియనే అండి.
మంచి పనులు సత్క్రియనే. ఒకసారి చదివితే మరి మనందరికీ తెలిసిన సందర్భం అపోస్తుల కార్యంలో ఒక స్త్రీ ఉంటదండి. పేతురు గారు తను చనిపోయినప్పుడు తనను లేపుతాడు. ఆమె పేరు దోర్క. ఆమె తన జీవితంలో సత్క్రియలు చేసినట్టుగా చదువుతాం. చూడండి అపోస్తుల కార్యములు అధ్యాయంలో 36 వచనం చదువుతామండి. దేవుడిచ్చిన మంచి సాక్ష్యం ఇక్కడ. అపోస్తుల కార్యములు గ్రంథము 9వ అధ్యాయము 36 వచనంలో యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అనగా దోర్క అనగా అర్థం ఏంటి లేడీ అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె ఏం చేసింది? సత్క్రియలు చేసింది, ధర్మకార్యములు చేసింది, బహుగా చేసింది. అలానే మనకు అందరికి తెలుసు కొర్నేలి అనే వ్యక్తి గురించి మనకు తెలుసు, శతాధిపతి. ఆయన కూడా 10వ అధ్యాయంలో మనం చదువుతాం, ధర్మకార్యములు చేసినట్టుగా మనం చదువుతాం. 2వ అధ్యాయంలో చదువుతాం కొర్నేలి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మం చేసినట్టుగా మనం చదువుతాం. దేవుని పిల్లలు, ఈ స్త్రీ కూడా ధర్మకార్యములు చేసింది, సత్క్రియలు చేసింది. ఆమె చనిపోయినప్పుడు విధవరాండ్రు వచ్చి చాలామంది ఆమె బ్రతుకున్నప్పుడు తమతో ఉన్నప్పుడు కుట్టినటువంటి అంగీలు చూపిస్తూ ఏడుస్తున్నట్టుగా పేతురు గారికి చూపిస్తున్నట్టుగా మనం చదువుతామండి. కాబట్టి లేని వారికి బట్టలు కుట్టివ్వడం కూడా సత్క్రియనే, అన్నం పెడతాం కూడా సత్క్రియనే. అలానే కాబట్టి మనం దేవుని ఈ అవసరాన్ని బట్టి మనం సత్క్రియలు చేయడానికి మనం నేర్చుకోవాలండి. మన వాక్యాన్ని బట్టి నేను చదువుతున్నాం. అలానే ఇంకా మంచి మాట ఏంటంటే పత్రికలో ఒకసారి చూస్తే మనం కొలసీ పత్రికలో ఫిలిప్పి పత్రిక సత్క్రియలో ఇంకో ఉదాహరణ అండి. ఫిలిప్పి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివితే 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. వందనాలు బ్రదర్ రాజుగారు, వందనాలండి. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వారితో ఫిలిప్పీలతో పౌలు గారు మాట్లాడుతూ, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. ఏంటి ఇక్కడ సత్క్రియ అని మాట్లాడుతున్నాడు. ఏంటి సత్క్రియ ఇక్కడ అంటే సువార్తలో పాలువారొకట. సువార్తలో అంటే పౌలు గారు సువార్త చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఫిలిప్పి పట్టణంలో సువార్త చేస్తున్నప్పుడు తనతో వీళ్ళు పాలువారాను. పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని దెబ్బలైతున్నాడు. సన్మానాలు ఎక్కడ చేర్చుకోలేదండి పౌలు గారికి సువార్తకి వెళ్ళినప్పుడు ఎక్కడ చాలా చోట్ల ఎక్కడ కూడా సన్మానం చేసినట్టుగా లేదు. పిలిచి శాలువ కప్పి సన్మానం చేసినట్టు లేదు, కానీ రాళ్లతో కొట్టడము ఏడ్చడము ఇవేమన్నా. కాబట్టి సువార్త పని చేస్తున్నప్పుడు ఆ సువార్త పనిలో వీరు ఏం చేస్తారు? పాలువారుగా ఉన్నారు. ఈ సువార్త పనిలో పాలువారుగా ఉండటం అనేది ఏంటంటే సత్క్రియ అని వాక్యం చూడండి. వాక్యంలో 1:3లో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏ సత్క్రియ అది? మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయం. ఇది వరకు అంటే పత్రిక రాస్తున్నాడు, పత్రిక రాయక ముందు అక్కడికి వెళ్ళి సువార్త చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచి మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో ఎవరితో? పౌలు గారితో పాలువారండి సువార్త విషయం. కాబట్టి ఇది సత్క్రియ. అంటే మనం సత్క్రియ చేయడం అంటే సువార్త పనిలో పాలు భాగస్తులుగా ఉంటే కూడా సత్క్రియ చేసినట్టే. సమయోచితంగా సందర్భానుసారంగా దేవుని పిల్లలు సత్క్రియలు చేయాలని మనం తీతు పత్రిక మనం చదువుకున్నాం. అలానే హెబ్రీ పత్రిక ఒకసారి వస్తే హెబ్రీ రాష్ట్ర పత్రికలో హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 24-25 చదివితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25లో చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువ అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించుము. ఏం చేయాలంటే ఇక్కడ మరి యేసుక్రీస్తు దినము రాకడ సమీపిస్తుంది కాబట్టి ఆ దినం మరి సమీపంగా మనం తెలుసుకున్నప్పుడు సమాజము కూట దేవుని సన్నిధికి వెళ్ళడం మానకుండా, సమాజం కూట మానకుండా ఏం చేయాలంట? ప్రేమ చూపాలి. క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమను మనం కూడా ఇతరులకు చూపాలి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. అంతేగాని చాలా మంది
దేవుని కోసం బ్రదర్ నేను ఈ పని చేస్తా అవుతుందా, ఇది నీకు అవసరమా, నీకు అయ్యగారు చెప్పాడా, నీకు అమ్మగారు చెప్పిందా, ఇలా చేసి డిస్కరేజ్ చేస్తారు. కానీ దేవుడు వారికి తలంపు ఇచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. ఏదైనా ఒక తలంపు మనకు కలిగిందంటే అది దేవుని వల్ల కలిగిందంటే ఎవరు ఆపలేరు. కాబట్టి మనము చాలా మంది డిస్కరేజ్ చేస్తుంటారు, సపోర్ట్ ఇవ్వరండి. చాలా ఆనాడు కూడా యేసుప్రభు కూడా ఏనాడు కూడా యేసుప్రభుని దేవాలయంలో తీసుకెళ్ళి సన్మానం చేసి వాక్యం చెప్పించడానికి ఎక్కడ లేదండి. యేసుప్రభు వీధుల్లో సువార్త చెప్పాడు, కొండ మీద సువార్త చెప్పాడు, సమాజ మందిరాల్లో చెప్పాడు, తీరాన చెప్పాడు. దేవుడు ఇర్మియాను కూడా ఆ రోజు దేవుని మందిరంలో వాక్యం చెప్పకుండా చేశారండి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఆయన బూతులో పడేశారు, శిక్షించారు, జైల్లో పెట్టారు. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో చాలా మంది, ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఎలా ఉన్నారంటే వారసత్వంగా ఉన్నారు. వారసత్వంగా వస్తున్నారు అన్నమాట పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారు చనిపోతే వాళ్ళ పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా సరే, ఎలాంటి మంచి సాక్ష్యం వారికి లేకపోయినా సరే, వాళ్ళకి వాక్యం రాకపోయినా సరే, వాళ్ళే పులిపీటల నిలబడి వాక్యం వచ్చిన వారు ఇక్కడ కింద కూర్చోవాలి, వాక్యం రాని వారు వీరు వీళ్ళకి వచ్చింది ఏదో వాగేస్తున్నారు. వాక్యం నేర్చుకోవాలి. దేవుని పిల్లరా అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పినా సరే వాక్యము, నేను చెప్పినా ఎవరు చెప్పినా అది వాక్యంలో ఉందా లేదా సరి చూసుకోవాలి. అంతేగాని చప్పట్లు కొట్టి కేకలేస్తే సరిపోదండి, దేవుడు మెచ్చుకోవడం. కాబట్టి దేవుని పిల్లారా, సత్కార విషయంలో మనం చదువుతుంది. నేను క్విజ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఈ మాటలు తెలిపినాడు. దేవుని మాటలు మనం నమ్మాలి, మనం సత్కార్యములు చేయాలి సమయోచితంగా, నిష్ఫలు కాకుండా. ఒక దగ్గర రాయబడింది, మనం చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఉంటుందని రాయబడింది. ప్రతిఫలం ఉంటుందంట, మనం చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని మర్చిపోవద్దని దేవుని వాక్యంలో మనం చదువుకుంటామండి. మనం చేసిన సత్క్రియకు ప్రతిఫలం ఉంటుందని నేను చదివానండి. కాబట్టి దేవుని పిల్లలు చూడండి, చివరిగా నేను ఎఫ్ఎస్సి పత్రికలో 2 మాటలు చదువుకుని నేను ముగిస్తానండి. నేను మొదటిసారి నేను లైవ్ మాట్లాడుతున్నాను. నేను ల్యాప్టాప్లో మాట్లాడుతున్నానండి. ఇది కొని నేను దాదాపు జనవరిలో 2 నెలల దాకా అయిపోయినట్టుంది. నేను వాడలేదు. నాకు ఎందుకు అవసరం, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్, ఎందుకు అవసరమా నాకు ఇది అవసరం అనుకున్నా. కానీ దేవుని వాక్యం చెప్పడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీని బట్టి సంతోషిస్తున్నాను. దేవుని పిల్లరా, ఎఫ్ఎస్సి పత్రికలో 2 మాటలు చదివి నేను ముగిస్తానండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2:10 అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో 2:10 వాటి యందు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఏంటంట, మనము వేటి యందు నడుచుకోవాలని, సత్క్రియలందు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. దేవుడు ఎన్నో ప్రిపేర్ చేసి పెట్టాడు. ఎన్నో సత్క్రియలు ఉన్నాయి. పౌలు గారు చేశాడు, దావీదు చేశాడు, ఎంతో మంది ప్రవక్తలు చేశారు, పరిశుద్ధులు చేశారు, ద్వారకా అనే స్త్రీ చేసింది, కొర్నేలి శతాధిపతి చేశాడు. కాబట్టి దేవుని పిల్లారా, మనం కూడా చేయాల్సిన సత్క్రియలు ఉన్నాయి. చేసినప్పుడు వాటికి ప్రతిఫలం ఉంటుంది. అవి చేయాలని దేవుడు మనల్ని భూమి మీద పెట్టాడు మనం. కాబట్టి అవి చేయాలని దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం దేవుని చేత చేయబడిన వారు అని చదువుతాం. అలానే చివరిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6:8 దాసుడైనను అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:8 దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వల్ల పొందునని మీరు ఎరుగుదురు. దేవుని పిల్లారా, కాబట్టి మనం ఏ సత్కార్యం చేసినా సరే, ఏ సత్క్రియ చేసినా సరే, స్వార్థలో పాలుభాగ అవుతామా, పేదవారికి ఆహారం పెడతామా, అక్కరలో ఉన్న వాళ్ళకి సహాయపడతామా, పరిశుద్ధులకు సహాయపడతామా, సేవకుడికి సహాయపడతామా, ఇక ఏ సత్కార్యం చేసినా సరే ఏంటంటే మనం ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా చూడండి, దాసుడైనా స్వతంత్రుడైనా ప్రతివాడు కూడా ఏ సత్కార్యం చేయను దాని ఫలం మనం ప్రభు వల్ల పొందుతాము అని మనం ఎరగాలి. దేవుని పిల్లారా, ఈ మాటలు దేవుడు దీవించి నేను ముగిస్తాను. ఇంకా దేవుడు నాకు మొదటిసారిగా లైవ్లో మాట్లాడడానికి కృప చూపించాడండి. ఇంకా అనేక సంగతులు నేను బైబిల్లో నేర్చుకుని మరి దేవుని పిల్లలతో మరి చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేయండి కాక. నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించను కాక. మీ అందరికీ వందనాలండి.